సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది కొద్దిగా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23, 23-24 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలను అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2 అట్లానే వీటీపీఎస్ స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసే ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లన్నింటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు 900 మెగావాట్లు వచ్చే ప్లాంట్ ని 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట. దాదాపు విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటిని కూడా బెవరేజ్ కార్పొరేషన్ కి మళ్లీ చిన్న కార్యక్రమం చేసింది. ఇట్లాంటి 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థను అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు గతంలో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుగోలు మీద, షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ 10 నెలల్లోనే 60% విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జెన్కోని కానీ వీటిని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ 3 నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తయారైన విద్యుత్ వేస్ట్ కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి బ్యాటరీ స్టోరేజ్ కూడా తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. టెండర్లు కూడా పిలిచాం, త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే విధంగా ఇందాక అన్నట్టు విండ్ కానీ సోలార్ కానీ పిఎం కుసుమ్ వీళ్ళు వద్దని చెప్పి వెనక పంపించారు. పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పిఎం కుసుమ్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగలపూట రైతులు 9 గంటల కరెంట్ ఇస్తా ఉంది. వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి మాకు అవసరం లేదని చెప్పి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారంలో చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము అమ్మటే కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా 1,00,000 కనెక్షన్లు తీసుకున్నాం. మళ్ళీ లెటర్లు రాసి 2,000 కనెక్షన్లు తీసుకున్నాం, 2 లక్షల కనెక్షన్లు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం రైతులకి పగలపూట కరెంట్ ఇవ్వాలి, పొద్దునే 10 నుంచి సాయంత్రం దాకా 9 గంటల కరెంట్ ఇవ్వాలి, పిఎం కుసుమ్ తీసుకోవాలి, తద్వారా ప్రజలకు కరెంట్ ఇవ్వాలనే దానికోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచము. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజల మీద భారం పడింది. ఇది ఇప్పుడు కాదు చెప్తాం, గతంలో కూడా చెప్పాము. ఇది పదే చెప్తున్నాం. మా గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 14-18 ₹1 కూడా పెంచలేదు. మీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత మీది. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు మా ముఖ్యమంత్రి గారు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. క్వశ్చన్ నంబర్